ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. జానీ మాస్టర్ పై రేప్ కేసు పెట్టింది 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్. అతను గత కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఫిర్యాదు చేసిన కొరియోగ్రాఫర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? రోజా జానీ మాస్టర్ పైన ముందుగా రాయదుర్గం పిఎస్ లో యువతి కంప్లైంట్ చేసింది. అయితే జానీ మాస్టర్ ఉంటున్నటువంటి పరిధి నార్సింగ్ పిఎస్ పరిధిలోకి రావడంతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నటువంటి రాయదుర్గం పోలీసులు దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు ఆ యువతి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో అన్ని అంశాలను కూడా పొందుపరిచారు. యువతి తను ఎప్పటి నుంచి జానీ మాస్టర్ పరిచయం, ఎప్పటి నుంచి అసిస్టెంట్ గా పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా పేర్కొంది. ముందుగా దాదాపు 8 ఏళ్ల నుంచి జానీ మాస్టర్ వేధిస్తున్నట్లుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా హోటల్ రూమ్స్ లో బంధించి మరి తనపైన అత్యాచారానికి పాల్పడడం, వేధించడం లాంటివి పాల్పడేవాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా తనను మోసం చేశాడని యువతి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు తను మతం కూడా మారాలి, మతం మారితేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టుగా తెలుస్తుంది. ముందుగా పెళ్లి పేరుతో లొంగ తీసుకున్నటువంటి జానీ మాస్టర్ ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి అడిగినప్పుడు నువ్వు నా మతంలోకి మారాలి, మతం మారితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వేధించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఎప్పుడైనా క్యారవాన్ లో కూడా తనపైన అత్యాచారానికి పాల్పడుతున్నప్పుడు తను అడ్డుకుంటున్నటువంటి టైంలో జుట్టుపట్టి మిర్రర్ కు బలంగా బాధేవాడని, అంటే ఎన్నిసార్లు తనను కొట్టాడు, ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాడు అనే విషయాన్ని కూడా పూర్తిగా పోలీసుల స్టేట్మెంట్ లో యువతి పేర్కొంది. తను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా ఇతర సినిమాల ఆఫర్లు ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు సినిమా అవకాశాలు రానియకుండా చేస్తాను అని చెప్పి బెదిరింపులకు పాల్పడడం, మానసికంగా వేధించడం, లేకపోతే ఇంకేదైనా కొరియోగ్రఫీ చేస్తున్నటువంటి టైంలో కూడా తనను దూరంగా పెట్టడం లాంటి అంశాలను కూడా ఫిర్యాదులో పేర్కొంది. అయితే రీసెంట్ గా ఒక చిన్న సినిమాకు కొరియోగ్రఫీ చేసేందుకు యువతి సైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలోనే జానీ మాస్టర్ అడ్డుకోవడం, ఆ ప్రొడ్యూసర్ కి అదేవిధంగా ఆ హీరోకి కాల్ చేసి యువతి తీసుకున్నటువంటి అగ్రిమెంట్ ను కూడా జానీ మాస్టర్ దగ్గరుండి క్యాన్సిల్ చేయించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురైనటువంటి యువతి దాదాపు కొన్నేళ్ల పాటు జానీ మాస్టర్ వేధింపులు భరించలేక ఇప్పుడు తనకు వస్తున్నటువంటి సినిమా అవకాశాలను కూడా దూరం చేయడం, యువతి తనకు తానుగా సంపాదించుకున్నటువంటి అవకాశాన్ని కూడా దూరం చేయడంతో జానీ మాస్టర్ పైన ప్రస్తుతం ఫిర్యాదు చేసింది. ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కూడా జానీ మాస్టర్ ను కాంటాక్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. తన ఫోన్ అందుబాటులో లేదు, హైదరాబాద్ లో కూడా తన ఇంట్లో అందుబాటులో లేనట్లుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అటు అత్యాచారంతో పాటు కిడ్నాప్ చేయడం, అదేవిధంగా వేధింపులకు పాల్పడడం, కొట్టడం లాంటి కేసులు నమోదు చేశారు. రోజా. రైట్, థ్యాంక్